పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైన యుద్దం జరగొచ్చనేలా పరిస్థితులున్నాయి. అయితే ఇండియాతో యుద్దం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతామని భావిస్తున్న పాక్ దొంగదారిలో భారత్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్ వెబ్సైట్స్ ను హ్యాక్ చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాకర్ గ్రూపులు కీలకమైన భారతీయ వెబ్సైట్లను హ్యాక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైబర్ భద్రతా సంస్థలు అడ్డుకున్నాయి. అయితే సైబర్ క్రైమ్, నేషనల్ సైబర్ క్రూ వంటి గ్రూపులు సైబర్ దాడుల వెనుక ఉన్నాయి. ఇవి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వెబ్సైట్, సైనిక హెల్త్ కేర్ పోర్టల్ తో సహా సున్నితమైన ప్లాట్ఫామ్స్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ సైబర్ దాడులతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరింతగా బరితెగించిందని చెప్పుకోవాలి. ఒకవైపు సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంట నిరంతరంగా కాల్పులకి తెగబడుతుంది. అలాగే నిబంధనల్ని కూడా ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ మరోవైపు భారత సైన్యానికి చెందిన డిజిటల్ వేదికలపైన కూడా 3 రోజుల కిందట కూడా సైబర్ దాడులు చేయించే ప్రయత్నం కూడా చేస్తుంది. భారత సైన్యానికి చెందిన జాతీయ స్థాయి పోర్టల్ ని హ్యాక్ చేయడమని అసాధ్యమని పాకిస్తాన్ సైబర్ మూకలు గుర్తించాయి. సైన్యం సంక్షేమ సంస్థలు, విద్యా సంస్థలకు చెందిన వెబ్సైట్ల పైన కూడా తెగపడుతున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ ఖిలాఫా 10K హ్యాకర్ అనే పేరు కలిగిన హ్యాకింగ్ గ్రూప్ ఈ సైబర్ దాడులను చేస్తుందని భారత్ ఆర్మీ వర్గాలు గుర్తించాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ AWHO, అలాగే భారత్ వైమానిక దళం ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టర్లను 10K హ్యాకర్ గ్రూప్ హ్యాక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే భారతదేశపు లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ వెంటనే ఈ హ్యాకింగ్ వ్యవహారాలను గుర్తించింది. హ్యాకర్లు పాకిస్తాన్ కేంద్రంగానే ఈ ఆగడాలకు పాల్పడుతున్నట్లు కూడా తెలిసింది. ఈ సమాచారాన్ని మాయం చేసేందుకు 4 వెబ్సైట్లు హ్యాకింగ్ ఘటనలను కూడా అడ్డుకొని వాటికి సంబంధించిన సమాచారాన్ని పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టారు మన సైబర్ సెక్యూరిటీ వింగ్. ఈ 4 వెబ్సైట్లలోని పేజీలలో ఉన్న సమాచారాన్ని మాయం చేసేందుకు, వాటి సేవలకు అంతరాయం కలిగించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి పాక్ సైబర్ మూకలు ఏవైతే ఉన్నాయో విఫల యత్నం కూడా చేశారు. ఈ హ్యాకింగ్ వల్ల భారత ఆర్మీకి చెందిన 5 వెబ్సైట్ల సమాచారం ఏది తస్కరణకు గురి కాలేదు. సదరు వెబ్సైట్ల పరిధిలోని నెట్వర్క్ కూడా ప్రతికూలంగా ప్రభావితం కాలేదని కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఇది 3 రోజుల కిందట కూడా జరిగిన ఇన్సిడెంట్. సైనికులు, వారి కుటుంబాల సంక్షేమంతో ముడిపడిన వెబ్సైట్లకు మెరుగైన సైబర్ రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయని కూడా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 3 రోజుల కిందట ప్రయత్నించాయి. తాజాగా ఈ రోజు కూడా మరోసారి కూడా ఒకవైపేమో భారత్ పాకిస్తాన్ మధ్య ఎల్ఓసిలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తలు కూడా కొనసాగుతున్నాయి. ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇండియాతో యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతామని భావిస్తున్న పాకిస్తాన్ దొంగదారిలో భారత్ ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్ వెబ్సైట్ ని హ్యాక్ చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు ఈ రోజు కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నాయో హ్యాకర్ గ్రూప్స్ కీలకమైన అంటే ఇండియన్ గవర్నమెంట్ చెందిన వెబ్సైట్లను హ్యాక్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా అడ్డుకున్నాయి. అయితే సైబర్ గ్రూప్ HOAX1337, నేషనల్ సైబర్ క్రూ వంటి గ్రూపులు సైబర్ దాడులు వెనుక ఉన్నాయి. ఇవి ఆర్మీ ముందుగా అనుకున్నట్టు సిమిలర్ గా 3 days బ్యాక్ అయితే ఏవైతే చేశారో ఈ రోజు కూడా అదే విధంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్ వెబ్సైట్లు, సైనిక్ హెల్త్ కేర్ పోర్టల్ తో సహా సున్నితమైన అంటే సెన్సిటివ్ ప్లాట్ఫామ్స్ ని లక్ష్యంగా కూడా చేసుకున్నాయి. ఈ సైబర్ దాడులతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ది విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఓ వైపేమో అంటే ఇండియా పైన ఏ రకంగా అక్కసు దక్కాలి, ఏ రకంగా ఇండియాని డ్యామేజ్ చేయాలని ప్రతి ఆస్పెక్ట్ లో కూడా పాకిస్తాన్ ఆలోచిస్తుంది. ఒకవైపు యుద్ధం శాతగాక తాజాగా నిన్నతో పాటు ఈ రోజు తెల్లవారుజామున కూడా
3 సార్లు సైరన్ అక్కడ పాకిస్తాన్ ప్రజల్లో 3 సార్లు సైరన్ ని కూడా మోగించింది. ఆ 3 సార్లు సైరన్ మోగించి ఆ యుద్ధం భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది అంటూ కూడా అక్కడ ప్రజల మొత్తము ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం పైన విసిగి వేసారిపోయారు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల, ఆర్మీ పట్ల తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకతను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ 3 సార్లు సైరన్ మోగించి భారతదేశం దాడి చేస్తుందనే ఒక అపోహలు కూడా కల్పించే ప్రయత్నం చేశారు. తద్వారా తమ పైన ఉన్న నెగిటివిటీ, ప్రభుత్వం సైన్యం పైన ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం కూడా పాకిస్తాన్ చేస్తుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు కూడా సైరన్ మోగేసరికి అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురై ఏం జరుగుతుంది, భారతదేశం దాడి చేస్తుందా అనే ఒక అపోహ పాకిస్తాన్ ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు అక్కడ కాస్త మోటివేషనల్ టాక్స్ కూడా చేస్తున్నారు. భారతదేశము చేస్తున్న దాడిని పాకిస్తాన్ సైన్యం తిప్పికొడుతుందని కూడా ప్రగల్భాలు పలుకుతూ పబ్లిక్ లో మరోసారి మంచి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఆర్మీ సోల్జర్స్ ను ఉద్దేశించి ఒక మోటివేషనల్ టాక్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి పాకిస్తాన్ కి ఏది సాధగాక ఇప్పుడు సైబర్ దాడులకు కూడా పాల్పడుతోంది. కానీ ఎప్పటికప్పుడు మన సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎప్పటికప్పుడు కూడా తిప్పికొడుతుంది. సో పాకిస్తాన్ హ్యాకర్లు ఏవైతే ఆశిస్తున్నారో అలాంటి సమాచారం ఏది తస్కరించబడలేదని కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ చాలా స్పష్టం చేసింది. స్పందన. రైట్, థాంక్యూ శ్రీచరణ్.